హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కౌసల్య బొటిక్. ఈరోజు వీడియోలో మీకు రబ్బర్ బ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలి వీడియోలో క్లియర్‌గా చెప్తానండి. చూడండి, ఇవన్నీ స్టూడెంట్స్ స్టిచ్ చేసినవి. ఫస్ట్ లెంత్ చూడండి 29, 28, 26 మీ ఇష్టం. ఎంతుంటే క్లాత్ అంత తీసుకోండి. నేను క్లాత్ 29 ఇంచెస్ ఉంది. 4 ఇంచెస్ విడ్త్ ఉంది. లెంత్ ఏమో 29 ఇలా తీసుకున్నాను. ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేయండి. ఆపోజిట్‌లో ఉండాలండి పైకి. ఇది సాటిన్ క్లాత్ కాబట్టి చూడండి, మెరుపు లోపలికుండాలి. ఇది ఆపోజిట్‌లో ఉండాలి. చూడండి, ఈ విధంగా ఒక స్టిచ్ చేసేసేయండి. హాఫ్ ఇంచ్‌కి ఒక స్టిచ్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి. ఖర్చు పైకి ఈ విధంగా ఫోల్డ్ చేసి గోరుతో రఫ్ చేయండి ఒకసారి. సాటిన్ క్లాత్ కాబట్టి ఓకే. కాటన్ అయినా గాని గోరుతో రఫ్ చేయండి. ఈ విధంగా ఫోల్డ్ చేసేసి లోపలికి పెట్టేసి హాఫ్ ఇంచ్ స్టిచ్ వేసేయాలి. ఈ విధంగా హాఫ్ ఇంచ్ ఎడ్జ్ మీద లోపల క్లాత్ ఉంది కదా, మనం లోపలికి పెట్టేసుకోవాలి. దాని మీద స్టిచ్ పడిందంటే మనం లాగితే రాదండి. ఇదిగో చూడండి, ఈ విధంగా లాగాలి. లాగితే స్టిచ్ అలా లాక్కుంటూ మొత్తం స్టిచ్ వేసేసేయాలి. చూడండి, సాటిన్ కాబట్టి చాలా ఈజీగా అవుతుంది. కాటన్ అయితే మనకు కొంచెం రాదు, ఇబ్బంది పెడుతుంది. చూడండి, మెల్లగా ఈ విధంగా లాగుతూ స్టిచ్ చేసేసేయాలి. ఎడ్జ్ మీద స్టిచ్ చేసేసేయండి మొత్తం. ఇదే కాదండి, మీకేమన్నా కావాలంటే పిల్లో కవర్స్ కానీ, ఇంకేమైనా ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి చూడండి మనయి. అవన్నీ మీకేమన్నా కావాలంటే ఇంట్లోకి సంబంధించింది ఏయైనా కావాలన్నా నాకు కామెంట్ చేస్తే కామెంట్ బాక్స్‌లో నేను రిప్లై ఇస్తాను. వీడియో కూడా చేస్తాను. ఓకేనా? చూడండి, ఈ విధంగా మొత్తం స్టిచ్ చేసేసుకోవాలి. కొంచెం ఉంచాలి. స్పేస్ ఉంచితే మనం లోపల నుంచి క్లాత్ బయటికి తీయడానికి అవుతుంది. ఈ విధంగా చూడండి, ఇలా బయటికి క్లాత్ పట్టుకొని లాగాలి. చూడండి. ఇప్పుడు ఇప్పుడు ఎలాస్టిక్ ఒకటి తీసుకోండి. ఎలాస్టిక్ తీసేసుకొని చూడండి, హోల్ ఉండాలి. ఇలా ఉంటే ఎలాస్టిక్ తీసుకోండి. ఈ విధంగా 7 ఇంచెస్ ఉంటే సరిపోతుంది. 7 ఇంచెస్ తీసుకోండి. సేఫ్టీ పిన్ తీసుకొని ఈ విధంగా లోపల పెట్టేసేసుకోండి. చూడండి, ఇలా లోపల పెట్టేసుకోండి. చివరన పట్టుకోండి, లేకపోతే వచ్చేస్తుంది లోపల నుంచి మళ్ళా. అందుకే చివరన ఒక వైపు పట్టేసుకొని ఈ విధంగా పెట్టేసేయండి. మన ఛానల్‌ని ఇప్పుడే ఫస్ట్ టైమ్ చూడటం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండండి. చాలా వీడియోస్ ఉన్నాయి. ఒకసారి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరికన్నా యూజ్ అనుకుంటే షేర్ చేయండి. ఓకేనా? చూడండి, ఈ విధంగా తీసేయండి. హోల్‌లో నుంచి మనం కొంచెం స్పేస్ ఉంచాం కదా, స్టిచ్ చేయకుండా దానిలో నుంచి బయటికి ఈ విధంగా తీసేయండి. తీసేసి ముడేసేయండి. ఈ విధంగా ముడేసేసుకోండి. కొంచెం గట్టిగా లాగండి. ఓకేనా? ఈ ముడి లోపలికి పెట్టేసి మనం ఈ ప్లేస్‌లో స్టిచ్ వేసేసుకోవాలి. ఎడ్జ్ మీద స్టిచ్ వేసేసుకోవాలి. నేను క్లాస్‌లో చెప్పానండి. స్టూడెంట్స్ చేసినవి ఇవన్నీ మిగతావి పెట్టాను కదా, మీకు చూపిస్తున్నాను కదా, ఇవన్నీ స్టూడెంట్స్ చేసుకొనొచ్చారు. ఇవి నేను మీకు చేసి మళ్ళా చూపిస్తున్నాను. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్.